6 నెలలు దేవుడు ప్రేమించి మరి 7వ మాసంలో మరి మొట్టమొదటి వారాన్ని మరి ప్రవేశపెట్టిన దేవత దేవునికి అందరూ కూడా గలమెత్తి 2 చేతులతో దేవుని స్తోత్రం చేద్దాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. మరి మంచిది ప్రియులారా, ఇప్పుడు వరకు చక్కని మరి పాటలతో దేవుని ఆరాధించారు, ప్రార్థనలతో దేవుని మహిమపరిచారు. వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుని యొక్క సమయం మరి మనం 10 గంటలకు ప్రారంభించాం. మరి 11 కావస్తూ ఉంది. మరి ఇంకా గంట సమయం ఉంటే మనకి ఏమైపోతుందండి, దేవుని మందిరము కదా అయిపోతుంది. మరి ఇంకా జనాలు ఎవరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగే వారు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ముందు వస్తారు కదా. మరి దేవుని యందు భయభక్తి కలిగిన వారు సామ్యాన్ని వెంటనే పాటించేవారు కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇప్పట్లో మనం చూస్తే ఏదైనా గవర్నమెంట్ మనకి ఏదైనా లోన్ ఇచ్చినప్పుడు కానీ, ఏ అమ్మవాళ్ళు ఇచ్చినప్పుడు కానీ, ఓటీపీలు వచ్చినప్పుడు కానీ ఎంత ముందుగా పరిగెడతాం కదా. దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన మరి ఆరోగ్యాన్ని, మరి దేవుడిచ్చిన సదావకాశాన్ని చాలామంది కాపాడుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటండి కదా, దేవునికి ఇవ్వాల్సిన సమయం. ఆ దేవునికి సమయం మనం ఇస్తే మనం ఇంకా అనేక రకాలుగా ఆశీర్వదించబడతాం. ఈరోజు లోపాలు మనలోనే ఉన్నాయి. మనం దిగజారిపోవడానికి కారణాలు, ఆశీర్వదించబడకపోవడానికి కారణాలు కూడా మనలోనే ఉన్నాయి. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకపోతే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట, ఆశీర్వదించడు కదా. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం మనం దేవునికి ఇవ్వకపోతే దేవుళ్ళు అనేకమైన ఆశీర్వాదాలు మనం ఏమవుతున్నామంటే కోల్పోతున్నాం. ఈరోజు చాలామంది అనుకోవచ్చు వాళ్ళు ఎదిగిపోతున్నారు, మేము ఎదగట్లేదు అని కారణాలు చాలామంది అనుకుంటారు. ఇదే దేవునికి కావాల్సింది, ప్రథమ స్థానం దేవునికే ఇచ్చుట. మరి మంచిది. మరి ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించిన విధంగా దేవుడు మన సంఘ అవసరాలన్నీ కూడా ప్రభువు నామములో తీరుస్తున్నాడు. మరి గతించిన వారం రాలేకపోయాను, అంతకుముందు వారం మరి ప్రయాణాలు తిరగడం వల్ల కొంచెం ఆలోచన రాలేకపోయినా, ఏదైనప్పటికీ ప్రభు చేసిన ప్రార్థన బట్టి నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. అలాగే మరి ప్రార్థన చేశారు, ప్రార్థన అమ్మమ్మ మరి సచివతమ్మ ఎంతో చాలా బాధాకరం అనిపించింది. ఆ ప్రాంతం నుంచి ఆ మెట్లు కూడా ఎక్కలేకపోయింది అమ్మమ్మ. వెంటనే మరి మినీని పంపించి వీళ్ళ అమ్మమ్మ తీసుకుని చెప్పినప్పుడు సంఘానికి రావడానికి అత్యాశక్తి ఆవిడకి. మరి కాలు నడవలేని స్థితిలో ఉన్నా కూడా దేవుని మందిరానికి నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, నా యొక్క సంఘంలో నేను పాల్పొంపులు చేసుకున్న ఆశ దేవుడు ఆమెకి ఇచ్చినందుకు దేవుడు ఆమె కాలు నిప్పులన్నీ కూడా దేవుడు త్వరలో స్వస్థతను దేవుడు ఆమెకు దయచేయక నీ శ్వాసమే నిన్ను బాగుపరచు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడుతుంది. నీకున్న విశ్వాసమే. ఎవరో ఏదో చేస్తారని కాదు మనకి, ఎవరో ఏదో మనం ఏదో మరి ప్రార్థన చేస్తే కాదు మనకి, నీలో ఉన్న విశ్వాసమే నిన్ను జీవింపజేస్తారు. ఆమెకున్న విశ్వాసం చాలా గొప్పది. మరి తల్లి సమానురాలు, నాకు తల్లి తర్వాత తల్లి, ఆమె కోసం కూడా ప్రార్థన చేయండి. సంఘం అంతా దేవుడు మన సంఘ అవసరాలన్నీ కూడా తీర్చుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసుకున్నట్టయితే అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలనైనా, ఆపదలలోను, దొంగల వలనైనా, ఆపదలలోను, నా స్వజనుల వలనైనా ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోను. చాలండి. ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మరి రాస్తూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 26వ వచనంలో ఈ రకంగా మరి తెలియజేస్తూ ఉంది. ఆ మాట ఏంటంటే అనేక పర్యాయాలు
అనేక సార్లు అనేక మార్లు నేను ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశానో, ఎక్కడెక్కడ మరి నేను దేవుని పరిచర్యలకు వెళ్ళాను అని పౌలు గారు ఈరోజు మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నారు. అదేంటంటే అనేక ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజన వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కాబట్టి సహోదరుల ఆపదలో నేను ఉంచిని. పౌలు గారికి ఎన్ని ఆపదలు వచ్చినాయండి? అనేకమైన ఆపదలు. ఆయన ఎక్కడికి వెళ్ళిన ఆపదలే. అనేకమైన ఆపదల గురించి ఈరోజు చెప్తున్నారు పౌలు గారు, అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా నాకు ఏం కలుగుతున్నాయంట? ఆపదలే. నాకు అన్నీ కూడా ఆపదలే. నాకు ఏమి సంతోషాలు లేవు ఈరోజు. నాకేమి కూడా మరి ఆనందం లేదు. పౌలు గారు చెప్తూ ఉన్నారు. చాలామంది అనుకుంటాం కదా మనం, నాకు ఎప్పుడు చూసినా కష్టాలండి, ఎప్పుడు చూసినా కష్టాలే, దేవుడు నాకు ఎప్పుడు సుఖం పెడతాడని చాలామంది ఈరోజు అనేక మంది అనుకుంటారు కదా. అలాగే పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఎక్కడెక్కడంట ఆయన ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నాడు, ప్రయాణంలో కూడా ఏమొచ్చినాయి ఆయనకి? ఆపదలు వస్తున్నాయంట. ఏ రకమైన ఆపదలు వస్తున్నాయనికి? ఏదో రకంగా అడ్డుకోవాలని, ఏదో రకంగా మరి దేవుని పరిచర్య చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఆపాలని అనేకమైన ఆపదలు ఆయనకి. ప్రయాణంలో ఆపదలు అంట, నదుల వలనైనా, మరి నదులు గుండా వెళ్తున్నప్పుడు ఆపదలు వస్తున్నాయంట. అలాగే దొంగల వల్ల కూడా ఆపదలు ఉన్నాయంట. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మరి పౌలు గారి ద్వారా ఏం చెప్తున్నారంటే, నేను అనేకమైన ఆపదలు నేను భరించాను, అనేక మంది ఆపదలు నేను అగ్ని పరీక్షల వంటి శ్రమల గుండా నేను వెళ్తూ ఉన్నాను అట్లా అంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని పరిచయం, అనేకమైన సంఘాలను కట్టాడు. దశలో ఒక సంఘానికి వెళ్ళాడు, అలాగే మరి ఫిలిప్పీ సంఘానికి వెళ్ళాడు, లవోదిక సంఘానికి వెళ్ళినప్పుడు అనేక సార్లు అనేక మార్లు పౌలు గారు ప్రయాణం చేస్తుంటే బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు అనేక చోట్లకు వెళ్ళి పరిచర్యలు చేసి అనేక మందిని రక్షించిన వాడుగా మనం చూడవచ్చు. ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక అపోస్తలుడైన పౌలు గారే. అందుకని ఆయన అంటూ ఉన్నాడు అనేక పర్యాయాలు కదా. ఇక్కడ అనేకమైన పర్యాయాలంటే ఇక్కడ లెక్క లేదు, అక్కడ ఏమీ కూడా లేదు. కనీసం 10 సార్లు కానీ 20 సార్లు ఎప్పుడు కూడా అక్కడ ప్రస్తావించబడలేదు. అక్కడ ఏముందండి? అనేక పర్యాయాలంట. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మాదిరికరమైన జీవితంలో ఆయన పడ్డ కష్టాల గురించి కూడా అంటూ ఉన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నా జీవితం ఎలా ఉందంటే, ఒకప్పుడు నేను దేవుని నమ్మలేనప్పుడు భయంకరమైన సుఖాన్ని నేను అనుభవించాను లోకంలో. అనేక మందిని కాళ్ళ మీద కాలు వేసిన దర్జాగా మరి చంపించిన వాడిని అనేక మంది, నేను మరి సాక్షులు ఎదుట అనేక మందికి న్యాయం తీర్చాను నేను. కానీ ఈరోజు నేను ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో, దేవుని సువార్తను చేస్తూ ఉన్నానో, అనేక పర్యాయాలంట ఆపదలు వస్తున్నాయంట. ఎక్కడికి వెళ్ళినా కదా, మనకి ఏదో ఇంట్లోనే ఆపద వచ్చింది అనుకోవచ్చు, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆపద అనుకోవచ్చు. కానీ పౌలు గారికి ఎక్కడెక్కడ ఆపదలు ఉన్నాయంటండి? ప్రయాణంలో ఉన్నాయంట, నదులలో ఉన్నాయంట, దొంగల వల్ల కూడా ఆయనకి ఏమున్నాయంట? ఆపదలు ఉన్నాయంట. దొంగల వలన ఏమో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఏమో ఆయన ఏమి దొంగిలించారో పౌలు గారిని, ఆ దొంగల వల్ల కూడా ఆయనకి ఆపద వచ్చిందంట. మరి ముఖ్యంగా నా స్వజనుల వల్ల అయినా ఆపద. స్వజనులు అంటే ఆయన పక్కన ఉన్న వారి వల్ల కూడా పౌలు గారికి ఏమొచ్చిందండి? ఆపద వచ్చింది. నా స్వజనులు, ఆయన బంధువులే, ఆయన సొంత రక్త సంబంధులే, ఆయన నమ్ముకున్న వారే, వాళ్ళు కూడా పౌలు గారికి ఏం చేశారంట? ఆపద కలుగు చేశారంట. అన్యజనుల వల్ల కూడా ఆయనకి ఏమొచ్చిందంట? ఆపద వచ్చింది కదా. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు అనేకమైన చోట్ల ఏమొస్తున్నాయండి? ఆపదలు అనేకమైన మరి అగ్నిగుండములు లాంటి ఆపదలు వస్తూ ఉన్నాయి. అందుకని ఉన్నాడు, అన్యజనుల వల్ల కూడా ఈరోజు ఆపదలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? దేవుని సువార్త చెప్పినప్పుడు అడ్డుకుని మరి వారిని తరచుగా కదా. అందుకే పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీకు అందరికీ కూడా ఆపదలు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ స్వజనుల వల్ల కూడా మీకు ఆపదలు వస్తాయని ఈరోజు పౌలు గారు మనం నేర్పిస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి కింద వచ్చిన మనం చూస్తే అరణ్యములోను ఆపదలు. అరణ్యంలో కూడా ఏమొచ్చిందంట? ఆయనకి ఆపద వచ్చిందంట. ఎవరికి?
అపోస్తలుడైన పౌలు గారికి. ఆయన అరణ్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమో ఏ యొక్క సంచారాలు ఆయన చుట్టుముట్టాయో, ఏ రకంగా పౌలు గారిని చుట్టుముట్టాయో కూడా అరణ్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అరణ్యంలో కూడా నెమ్మది లేదంటండి ఆయనకి. ఒకవేళ అయ్యో నా సొంత జనుల దగ్గర కూడా నాకు ఆపద వచ్చింది, నేను ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, నా ఇంట్లో వల్ల నాకు ఆపద వచ్చింది, నేను ఎక్కడికి ఏ రకంగా వెళ్ళి బ్రతకాలనుకుంటే ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఏమొచ్చిందండి ఆయనకి? అరణ్యంలో కూడా ఆపదలు వచ్చినాయి అంట. అది మాత్రమే కాకుండా మరలా సముద్రములో ఆపద. ఆయన సముద్రంలో వెళ్తున్నప్పుడు కూడా ఆయనకి ఏమొచ్చింది? ఆపద కలిగింది. అది మాత్రమే కాకుండా ఆ తర్వాత మనం చూస్తే కపట సహోదరుల వలన ఆపద. ఎవరి వలన అంటండి? కపట సహోదరుల వల్ల కూడా ఆయనకి ఏమి కలిగిందంట? ఆపద కలిగిందంట. ఆయన అందరినీ కూడా నమ్మాడంట. నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారంట. అనేక మందిని ఆయన నమ్మి అయ్యో మీరు నా వారే కదా అనుకున్నాడు, కానీ వారి వల్ల కూడా ఆపద వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఏ రకంగా ఉండాలంటే ప్రయాసతోను, కష్టములతోను, జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను. దేవుని స్తోత్రం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఆపద వచ్చినప్పుడు, ఏదైనా అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు పౌలు గారు ఈరోజు చెప్తూ ఉన్నారు, అనేకమైన ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, కానీ ఏ రకంగా ఉండాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు ఇంట్లో ఆపద రావచ్చు, నీ చుట్టూ ఉన్న వారిలో ఆపద రావచ్చు, నీ పక్క వారే వారి వల్ల నీకు ఆపద రావచ్చు, నీ బంధువులో నీకు ఆపద రావచ్చు, నీ యొక్క మరి ఏమో ఎక్కడైనా ఆపద రావచ్చు. అప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రయాసపడాలంట. ఏం పడాలండి? ప్రయాసపడాలంట. ఎందుకు నాకు ఆపద వచ్చింది అని ప్రయాసతో ఎదురు చూడాలంట. రెండవదిగా కష్టములతోను కదా. ఆపదలు వచ్చినప్పుడు కష్టములు మనకి వస్తాయి కదా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, అభ్యంతరములు కష్టములు రాక తప్పవు, కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వారికి భయంకరమైన శ్రమ కదా. అందుకని ఉన్నాడు, నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా ఉండాలంటే ప్రయాసపడాలి, ఓర్చుకోవాలి. ప్రయాసపడిన తర్వాత కష్టములతోను, తరచుగా జాగరణములతోను కదా. తరచుగా జాగరణం కదా. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది ఏదో వంకలు పెట్టి జాగరణ చేస్తూనే ఉంటారు, చాలామంది తిడుతూనే ఉంటారు. కానీ పౌలు గారు అంటూ ఉన్నారు, ఆ జాగరణములతోను, ఆకలి దప్పులతోను, కొన్ని విషయాల్లో నీకు ఆపద వచ్చినప్పుడు తినబుద్ధి అవ్వదు, ఆకలి వేయదు. మరి అయ్యో నా ఇంట్లో నాకు ఆపద వచ్చిందని చాలామంది మరి భోజనం చేయడం మానేస్తారు. కానీ కొన్ని సార్లు ఆకలి దప్పులు కూడా కలుగుతాయని పౌలు గారు మనకు చెప్తూ ఉన్నప్పుడు తరచుగా ఉపవాసములతోను కదా. తరచుగా ఏంటంటే ఉపవాసములతోను. ఎందుకు ఉపవాసములతోను అంటే మనకి మరి ఇంట్లో ఏదైనా అయిపోయింది, సపోజ్ ఏమీ కూడా తెచ్చుకోవడానికి మనకి ఏమీ లేదు, ఈరోజు మనకి ధనం రాలేదు, ఏదో ఆగిపోయింది, మరలా నువ్వు బ్యాంకు వెళ్ళావు, ఈరోజు సెలవు. కానీ అప్పుడు ఏముండాలి? మనము ఉపవాసం ఉండవలసి వస్తుంది. కానీ ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు, చలితోను దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకాను చెప్పవలసినవి. అక్కడ ఏముంది చూడండి ఒకసారి, 28వ వచనంలో చూడండి ఒకసారి. ఇంకాను చెప్పవలసినవి ఎన్నున్నావండి? ఎన్నున్నాయి? అనేకాలు ఉన్నాయంట. ఆయన చెప్పవలసినవి ఈ కొన్ని మాత్రమే చెప్పాడు. ఆయన వాక్యంలో కొన్ని మాత్రమే ప్రస్తావించబడ్డాడు. కానీ ఆయన అంటూ ఉన్నాడు, నాకు కలిగిన ఇబ్బందుల్లోనూ, నాకు కలిగిన ఉపద్రవంలోనూ, నాకు కలిగిన అనేకమైన కష్టాల్లోనూ నీకు చెప్పవలసింది ఏంటంటే ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, అన్నీ కూడా దిగమింగుకుంటూ ఉన్నాడు. ఆయన అన్నీ కూడా మరి దిగమింగుకుని చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నేను జరిగిన వాటికి కొన్నే మీ దగ్గర పెట్టాను, కానీ నా జీవితంలో ఇంకా అనేకమైనవి ఉన్నాయని ఆయన అంటూ ఉన్నాడు. ఇంకా అనేకములు ఉన్నాయంట. ఆయన ప్రస్తావించబడలేదు, ఇక్కడ చెప్పట్లేదు. ఇంకా నేను చెబితే మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం కూడా సరిపోదు అన్న అంచున ఆయన అంటూ ఉన్నాడు. అందుకు అంటూ ఉన్నాడు, ఇంకా నేను పడిన కష్టాలు అనేకాలు ఉన్నాయంట కదా. మరి మనుషులకి మరి శోధనలు రాక తప్పవు. అందుకు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కింద వచ్చిన మనం చూస్తే 28వ వచనంలో, ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు,
ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా, నేనను బలహీనుడు కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగదా? అతిశయపడవలసింది నేను ఆ బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడుతును. దేవునికి ప్రియమైన దేవుని సంగమా, పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే 28వ వచనం కాడ నుంచి, ఇది మాత్రమే కాకుండా ఈ ఆపదలు కానీ కష్టాలు మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన చింత నాకు ఉన్నది. అదేంటంటే సంఘములన్నింటిని గురించి చింతయు నాకు కలదంటున్నాడు ఆయన. పౌలు గారు అంటూ ఉన్నాడు, అయ్యో ఈరోజు నేను ఏర్పరచుకున్న నా సంఘాలని నాశనం చేసే దుర్మార్గులైన ప్రజలు అనేక మంది ఉన్నారు. అందుకంటూ ఉన్నాడు, నేను బలహీనుడను, ఈ భారము దినదినము కూడా నాకు కలుగుచున్నది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్థాపించుకున్న సంఘాల్లో, ఆయన సేవ చేసిన దినాల్లో, ఆయన పరిచర్య చేసిన దినాల్లో అన్ని విషయాలు కూడా ఆయన అంటూ ఉన్నాడు. ఏమనంటే సంఘాన్ని గురించి చింతిస్తూ ఉన్నాడండి ఆయన పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు అనేకమైన చోట్లకు వెళ్ళి సంఘాలు స్థాపించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, దినదినము కూడా నాకు భారము కలుగుచున్నది. అందుకంటూ ఉన్నాడు, ఎవడైనా బలహీనుడు ఆయన, నేను కూడా బలహీనుడును కానా. సంఘం నుంచి అంటూ ఉన్నాడు, అనేక మంది బలహీనులు అయ్యారు, నేను కూడా బలహీనుడినే. ఎందుకంటే నేను కూడా బలహీనుడు, మీరు బలహీనుడైనప్పుడు నేను కూడా బలహీనుడినే. అందుకంటే మీరు తొట్టుపడినా నేను కూడా తొట్టుపడుతున్నాను. ఆయన సంఘాన్ని గురించి అంటూ ఉన్నాడు, నేను కూడా బలహీనుడు. ఎప్పుడైతే నేను దేవుని వెంట వెళ్ళవలసి వచ్చిందో, ఎప్పుడైతే నేను దేవుని పట్టుకుని ఉన్నానో, నా దేవుని సాక్షిగా నేను అంటూ ఉన్నాను, ఎప్పుడు అతిశయం నాకు కలదు కానీ దేవుని యందే నాకు అతిశయం కలగదు. మరి ఏ విషయంలో కూడా నాకు అతిశయం లేదు. నాకున్న మరి ధన విషయంలో కానీ, నాకున్న తిండి విషయంలో కానీ, నాకు ఎక్కడ కూడా నేను అతిశయపడ్డా కానీ దేవుని విషయంలో మాత్రం నేను తగ్గించుకుని జీవిస్తున్నానని బలహీనుడైన పౌలు గారికి అంటూ ఉన్నాడు. 30వ వచనంలో చెప్తున్నాడు చూడండి ఒకసారి, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతుల గురించి దేనికోసం అంటాడండి, నేను ఏ విషయంలో మరి అతిశయపడాలి అంటే నా బలహీనత విషయంలోనే నేను అతిశయపడతాను. నాకు బలహీనత కలిగినప్పుడే, నాకు ఇబ్బంది కలిగినప్పుడే, నాకు అనారోగ్యం కలిగినప్పుడే అని అంటూ ఉన్నాడు. అతిశయపడవలసి ఉంటే కదా, ఒకవేళ అతిశయం కలగ నాకుంటే అని అంటూ, ఆయన అతిశయపడలేదు, పౌలు గారు గర్వించుకోలేదు. ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ నేను కనుక అతిశయపడవలసి ఉంటే ఆ యొక్క మరి ప్రణాళిక నాకు కలిగితే దేని గురించి నేను పడతాను అన్నాడండి ఆయన. బలహీనత విషయమైన సంగతుల గురించి నేను అతిశయపడతాను. నాకు బలహీనుడిని, నాకు జ్వరం వచ్చింది, అనారోగ్యంతో నేను బాధపడ్డాను, నేను అతిశయపడుతున్నాను. అయ్యో నా దేవుడు నాకు బలహీనత పెట్టాడు అన్న విషయాన్ని గురించి నేను బాధపడుతున్నాను. కానీ 31వ వచనం అంటూ ఉన్నాడు, నేను అబద్ధమాడటం లేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును అని అంటూ ఉన్నాడు. ఒకవేళ నేను అబద్ధపడితే, నేను అతిశయపడవలసి ఉంటే నా బలహీనతను బట్టి నేను పడతానన్నాడు. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే, నేను అబద్ధమాడటం లేదు కానీ నిరంతరము కూడా స్తుతించబడుచున్న తండ్రి అయిన యేసు కుమారుడైన ఆయన రక్తము చేత కడగబడిన ఏకైక నాథుడైన యేసు క్రీస్తు నాథునికి తప్ప నేను ఎవరికి కూడా నేను భయపడను అంటున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎవరు ఎరుగుతున్నారంటండి పౌలు గారిని. ఆయన ఏమంటున్నాడు, నిరంతరము కూడా స్తుతించబడుచున్న మన ప్రభు యొక్క యేసు యొక్క తండ్రి దేవుడు. ఎన్ని పేర్లు పెట్టాడు చూడండి పౌలు గారు కదా. ఆయన ఎవరంట, నిరంతరము కూడా మరి తరతరము కాదు, నిరంతరము మనం స్తుతించబడుచున్న మన ప్రభు యొక్క యేసు దేవుడే మళ్ళీ ఎరుగును అని పౌలు గారు అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు, నేను ఒకవేళ బలహీనపడినా, నేను ఒకవేళ దేవుని ఆరాధించకపోయినా, నేను దేవుని జీవం గల దేవుని దూషించిన, జీవం గల దేవుని నేను ఏ మాత్రము మరి గణపరచలేకపోయినా, ఆయన ఏమంటున్నాడో తెలుసా, మనుషులను చూడక్కర్లేదు. ఎవరు చూడాలంట, 31వ వచనంలో చూడండి ఒకసారి. నేను అబద్ధం ఆడటం లేదు పౌలు గారు అంటూ ఉన్నారు. నా యొక్క భక్తి నేను చేస్తున్న మరి ఘనకార్యాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే నేను మీతో అబద్ధం ఆడటం లేదు అంటున్నాడు ఆయన.
పౌలు గారు చెప్తున్నారు, నేను మీతో అబద్ధం ఆడటం లేదు, నిరంతరము కూడా కదా, నిరంతరము కూడా స్తుతించబడుచున్న మన ప్రభు ఎవరండి? యేసుక్రీస్తు దేవుడే. ఆయన అదే అంటున్నాడు, నేను చేస్తున్న భక్తి నన్ను ఎవరు చూడకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎవరైతే నిరంతరము నా దేవుని గురించి నేను ఆరాధిస్తున్నానో ఆ ప్రభు యొక్క దేవుడు నన్ను ఎరుగును. దేవుని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎవరు ఎరుగునంటే నిరంతరం కూడా నా దేవుని నేను ప్రార్థన చేస్తున్నాను, నిరంతరం కూడా నా దేవుని నేను గణపరుస్తున్నాను, ఆయనే నన్ను ఎరుగును అంటున్నాడండి. ఆయన పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, నిరంతరము కూడా నేను గణపరుస్తున్న దేవుడే నన్ను ఎరుగునని. మరి ప్రభువుకు మరి సాక్ష్యము చేత అపోస్తలుడైన పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. అతిశయపడవలసి ఉంటే నేను ఏ విషయంలో అతిశయపడతానంటే బలహీనత విషయమైన సంగతుల గురించి నేను అతిశయపడతాను అంటున్నాడు. నాకు ఏ విషయంలో కూడా అతిశయం లేదు. నాకు ఇచ్చిన దేవుడు ఆధిక్యత నాకు ఇచ్చిన దేవుడు ఆరోగ్యంలో కానీ ఏ విషయంలో కూడా అతిశయపడను. కానీ దేవుడు మరి పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, అతిశయపడవలసి ఉంటే నేను నా యొక్క బలహీనత విషయమై అతిశయపడతాను. నేను మీతో అబద్ధం ఆడట్లే, నేను మీతో నిజమే చెప్తున్నా. ఎందుకంటే నిరంతరము కూడా నేను దేవుణ్ణి స్తుతించుచున్న దేవుడే నా భక్తి జీవితాన్ని ఎరుగునని పౌలు గారు చెప్పినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు 32వ వచనంలో, దమస్కులో ఆరేతన రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొని కావలించి దమస్కులో పట్టణమును భద్రము చేసాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతుల నుండి నేను తప్పించుకోబోతుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇందాక 11వ అధ్యాయంలో 26వ వచనం నుంచి ఈ వచనం వరకు ఒకసారి మనం అర్థం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో అనేక పర్యాయాలు కదా, అనేక పర్యాయాలు ఎక్కడెక్కడ ప్రయాణంలో ఆపద, నదుల్లో ఆపద, దొంగల వలన ఆపద, స్వజనుల దగ్గర ఆపద, అలాగే మరి సొంత జనుల దగ్గర ఆయనకు ఆపద, అలాగే అరణ్యంలో కూడా ఆయనకు ఆపద, సముద్రములోను అలాగే కపట సహోదరుల వలన అనేకమైన ఆపదలు పడిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రయాసంతో కష్టపడాలి, ఓర్చుకోవాలి, తరచు జాగరణములతో ఆకలి దప్పుల చేత మీకు మరి చలి దిగంబరత్వము ఇంకాను చాలా చెప్పవలసినవి నా జీవితంలో అనేకాలు ఉన్నవి. ఆయన అంటున్నాడు, మీతో కొన్ని మాత్రమే నేను చెప్పాను, ఇవి కాదు. సంఘం గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అంటున్నాడు. ఏమంటాడండి? ఈ భారము నాకు దినదినము కలుగుచున్నది. ఎందుకు కలుగుచున్నది సంఘం గురించి అంటే, అయ్యో నేను నిర్మించుకున్న నా సంఘాన్ని పాడు చేస్తున్నారు ఈ రోజుల్లో. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒకసారి వచనం చూడండి, ఒకసారి 28వ వచనం కింద, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎందుకు కలుగుచున్నది ఆయనకు భారం అంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, పై వచనం మనకు చూద్దాం. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు నాకు కలదు. అన్నిటిని గూర్చి ఆయనకు చింతిస్తూ ఉన్నాడంట. అయ్యో ఈ రోజుల్లో నా యొక్క దేవుని సంఘాన్ని పాడు చేసేవారు అనేక మంది దొంగలమని వస్తారని ముందుగానే దేవుడు చెప్పినట్లుగా నేను ఏర్పరచుకున్న నా సంఘాన్ని చెడబడతానికి ఈ రోజున అనేక మంది వస్తున్నారు. దొంగ అబద్ధాలు చెబుతూ గొర్రెలు తోడేళ్ళు చర్మము కప్పుకొని ఈ రోజుల్లో దేవుణ్ణి మోసం చేసేవారు వస్తారు. జాగ్రత్తగా ఉండమని పౌలు గారు అంటున్నారు. ఈ రోజున సంఘాన్ని నాకు చింత దినదినము కూడా ఆయనకు భారం కలుగుచున్నదంట. భారం దినదినము కూడా ఆయనకి ఎందుకు భారం కలుగుచున్నదంటే, అనేక సంఘాలు అనేక చోట్లకి, అనేక మరి ఫిలిప్పీ సంఘానికి, దెసలోనిక సంఘానికి నేను వెళ్ళి సంఘాలు నిర్మించినప్పుడు, నేను ఒకప్పుడు మురుకునైనా నన్ను దేవుడు మార్చినప్పుడు వీరెందుకు నన్ను ఎంత శ్రమ పడుతున్నారని నన్ను చింతిస్తూ ఉన్నప్పుడు దేవుడు పౌలు గారిని గురించి అంటూ ఉన్నాడంట, అతిశయపడుట నీకు తగదు కానీ, ఎందుకంటే ప్రభువు యొక్క ప్రత్యక్షము నీకు కలదు. ఆయన ఎప్పుడు బలహీనుడో, ఆయన ఎప్పుడు బలవంతుడో ఆయన అంటున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడో నాకే తెలియదు, నేను ఎప్పుడు బలవంతుడో నాకే తెలియదు. ఎందుకంటే ఆయన చక్కని మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మరి పౌలు గారి జీవితంలో ఈరోజు మనం చూసుకుంటే ఆయన అంటూ ఉన్నాడు, నాకు ఒక విశేషం ఏంటంటే, నేను అత్యధికముగా హెచ్చించకపోయినా పర్వాలేదు కానీ ప్రభువా నా జీవితంలో ఒక ముళ్ళు పెట్టమన్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టమని దేవుడు అడిగినప్పుడు పౌలు గారి గురించి దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న నా జనుడైన నా యాజకుడైన పౌలు గారికి అంటూ ఉన్నాడు, నీవు అనేక చోట్లకి వెళ్ళినప్పుడు విస్తరించబడతావు, అనేక చోట్లకి వెళ్ళినప్పుడు దీవించబడతావు,
అనేక చోట్లకు వెళ్ళినప్పుడు నీ వల్ల వేల మంది తరతరాలుగా బాప్తిస్మం పొంది రక్షణ పొందుతారు అని పౌలు గారికి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం నేర్చుకున్న మరి చక్కని మాట ఏంటంటే, పౌలు గారి జీవితంలో అనేకమైన ప్రయాణాలు ఆపదలు కలిగినప్పుడు కూడా ఆయన అంటూ ఉన్నాడు, ప్రయాసపడాలంట, కష్టాలు పడాలంట కదా. ఆపదలు వచ్చినప్పుడు ఏమొస్తాయండి? ఎప్పుడైతే మనం ఆపదలు పడుతూ ఉంటామో రానున్న దినాల్లో మనకి ఏం కలుగుతాయి? సుఖాలు కలుగుతాయి కదా. ఇప్పుడు మనకి ఏం వస్తున్నాయి? మనకి ఆపదలు భరించాలంటున్నాడు కదా. ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. అన్ని ఆపదలో కూడా నెగ్గుకుంటూ చిన్నప్పటి నుంచే హాస్టల్ జీవితంలో నేర్చుకుని వచ్చిన అనుభవంతో చెప్తున్నాను. దూరాలు వెళ్ళి అనేక చోట్ల మేము కష్టాలు పడి మరి ఈరోజు దేవుడి స్థాయిలో తీసుకుని వచ్చాడంటే దేవుడు మహా కృప కదా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపదలు వచ్చినప్పుడు, ఆపదలు నన్ను వెన్నంటుకుని చుట్టుకుని ఉన్నప్పుడు, శత్రువులు నన్ను వెన్నంటుకుని చుట్టుకుని వచ్చినప్పుడు ప్రయాసలు పడాలి, కష్టాలు పడాలి. తరచుగా నీకు ఏం కలుగుతాయి? ఆకలి దప్పులు కలుగుతాయంట. ఒక్కోసారి తింటాకి తిండి కూడా ఉండదు. మన దగ్గర డబ్బు ఉంటుంది కానీ తింటాకి ఏమీ కూడా దొరకదు. ధనం ఉంటుంది, వెళ్తాకి అక్కడ మనం ఏదో ఆకలితో వెళ్తాం, అక్కడ మనకి ఏమీ దొరకదు. కానీ దేవుడు అంటున్నాడు, ఉపవాసాలు కూడా ఉంటామంట. పౌలు గారు అంటున్నాడు, నేను అనేక సార్లు ఉపవాసాలు కూడా ఉంటుంది కదా. ఆయనకు ఆహారం లేనప్పుడు ఉపవాసాలు కూడా ఉన్నాడంట. అన్ని కష్టాల గురించి ఆయన ఏమంటాడంటే, ఇంకా మీతో చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయి కానీ అన్నీ ఇంకా చెప్పను. కానీ దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి వల్ల మనం కూడా ఆపదలు వచ్చినప్పుడు దేవుడి కొరకు ఎదురు చూచేవారుగా దేవుడు మనల్ని ఉంచును గాక. ఒకసారి లేచి నిలబడి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం ఉంచుకుందాం. ఒకసారి అందరం కూడా లేచి నిలబడి విన్న వాక్యము పట్ల దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన కృప నీ ఎడలను చూపాలి అనుకుంటున్నాడు దేవుడు. ఒకసారి ఎవరికైనా దేవుని కృప కావాలంటే ఒక నిమిషము కళ్ళు మూసుకుని ఒక నిమిషం దేవుని ప్రార్థన చేద్దాం. ఒకసారి, దేవా మీ శాశ్వతమైన కృప నాకు కావాలయ్యా. ఎందుకంటే మీ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ దినదినము కూడా మీ కృప మా పట్ల జరిగించాలని ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుని ఆశ మనం కనుగొందాం. ఒకసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మీ నోరు విప్పిన తర్వాత మనం పాట పాడుకుందాం. ఒక్క నిమిషము మౌనంగా దేవుని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి అయ్యా. ఎందుకంటే నైనా దావీదు ఎడల దేవుడు శాశ్వతమైన ప్రేమ ఏ రకంగా చూపించాడో మా పట్ల కూడా అదే రకంగా చూపించయ్యా. ఎందుకంటే మీ ప్రేమ చూపించకపోతే, మీ ఆదరణ చూపించకపోతే ఈ జూలై మాసం అంతా కూడా మేము ఏ రకంగా బ్రతకాలనైనా ఒకసారి మనం ప్రార్థన చేద్దామా. దేవా, ఈ యొక్క మాసం, ఈ యొక్క మరి జూలై మాసంలో దేవుడు ఈ యొక్క ఆపదలు కూడా పౌలు గారి జీవితంలో ఏ రకమైన ఆపదలు మనకు కలిగినాయో, ఎటువంటి ఇబ్బందులు మనకు కలిగినాయో ఒకసారి మనం అందరం కూడా మనం ఎదురు చూచాం, నేర్చుకున్నాం. అనేకమైన ఆపదలు కూడా ఆయనకు వెళ్ళాడు. అయినా సరే ఆయన అంటూ ఉన్నాడు, మీరు భయపడవద్దు అంటున్నాడు. దేవా, ఈ మాసం అంతా కూడా మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీ చేత నడిపించయ్యా అని ఒకసారి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరము కూడా శాశ్వతమైనది నీవు మాయన చూపిన కృప. శాశ్వత నీవు మాయన చూపిన కృప. అనుక్షణము తను పాపవలే, అనుక్షణము తను పాపవలే కాచి కృప. అందరూ కూడా నోరు తెరిచి ఈ నెలంతా కూడా ఆయన శాశ్వతమైన కృప మనకి కావాలి అనుకుంటే నోరు తెరిచి ఈ పాట పాడతాం. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప.
చూపిన కృపా నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి ఆమేన్ నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కవినిలో నిత్య సుఖ శాంతియే నాకు నీదు కవినిలో శాశ్వతమైనది నీవు నారాయణ చూపిన కృపా అనుక్షణం నన్ను కనుపాపవలే అనుక్షణముని కనుపాపవలే కాచిన కృపా శాశ్వత నీవు నాయన చూపిన కృపా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా అనుక్షణం నన్ను కనుపాపవలే అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే ఆమేన్ తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా అనుక్షణం నన్ను కనుపాపవలే అనుక్షణం నన్ను కనుపాపవలే కాచిన కృపా కాచిన కృపా పరిశుద్ధుల మీకు వందనాలు శాశ్వతమైనది నాయన నీ ప్రేమ అనుక్షణము కూడా మీ ప్రేమ మీ కృప మాపై చూపించండి అయ్యా మీ ప్రేమ మీ కృప మాపై చూపించకపోతే ఈ రోజుల్లో మేము సజీవులుగా ఉండేవారు కాదు ఈ రోజునైనా పౌలు గారి జీవితం నుంచి కొన్ని మాదిరికరమైన జీవితం నుంచి మాకు నేర్పించారు అనేకమైన చోట్ల ఎక్కడెక్కడ ఆపదలు వస్తాయో మాకు ముందుగానే మీరు నేర్పించారు జాగ్రత్తగా ఉండమని మీరు మాకు తెలియజేశారు అందుని బట్టి మీకు వందనాలు ఆపదలు వస్తాయి ప్రయాసాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు ఉపవాసాలు తరచు ఆకులు తప్పులు కూడా వస్తాయి అని మీరు మాకు ముందుగానే సెలవించిన దేవా ఈ జూలై మాసం అంతా కూడా నైనా బేతేల్ సంఘం ప్రజలని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీ చేతులకు అందిస్తున్నాం సంఘంలో అనేక మంది బలహీనులు ఉన్నారు మీరు బలపరచండి అమ్మ సత్యవతి గారిని జ్ఞాపకం చేసుకోండి మందిరం రావాలని ఆశపడిందినైనా తీసుకుని వచ్చారు ఆమెను ఇంకా నైనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాయినా బిడ్డలు అనేక మంది స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు అనేకమైన ఫీజులు వారు కట్టుకోవాలనైనా
తగిన సహాయాన్ని మీరు అందరికీ కూడా మీరు దయచేయండి. వారి బిడ్డలు కష్టపడి చక్కగా చదివించుకోవడానికి, అలాగే నేను ప్రభా ప్రతి ఒక్కరు కూడా చక్కని ఆరోగ్యాలతో బ్రతికించమని, మా బిడ్డలు అనేక మంది దేశాల్లో ఉన్నారు, వారందరినీ కూడా కనికరించయ్యా. అయ్యా నేను ఇల్లు కట్టుకుని వారందరికీ కూడా నైనా తగిన సహకారాలు మీరు దయచేయమని, ఈ దినమంతా కూడా నేను మీరు మాతో మీరుండి నడిపించి, ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చేవారు ఇదే రీతిగా మేమందరం కూడా కలుసుకుని మేము ఆరాధించుకునే ధన్యత మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి గల వారి నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికి వందనాలు. మరి దేవుడి మహాకృపను బట్టి మరి 6 నెలలు మనకు కాచి కాపాడి మరి దినాన్ని 7వ నెల మొదటి ఆదివారంలో బల్లారాధన కార్యక్రమంలో దేవుడు మనల్ని క్షేమంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చూసుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 18వ వచనం మనం ఒక మాట చదువుకుందాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా, నీవెవరిని అడిగాను? అందుకు యాకోబు, నేను ఏసావును, నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండు. నేను వేటాడి తెచ్చిన దానిని చాలండి తిన. ఏదంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఇక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నటన ఎక్కువైపోయింది ప్రపంచం అంతా. ఏమైందండి? నటించడం. యాకోబు గారి కానించి మొదలైందనమాట నటించడం అన్నది. యాకోబు గారు గొప్పగా నటించాడు కదా, ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది యాకోబు గారి నటన. అయితే ఇక్కడ యాకోబు గారు తండ్రి అయిన ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది కొడుకులు అండి? యాకోబు, ఏసావు. ఇద్దరు కొడుకులు అయినప్పటికీ ఇక్కడ ఇస్సాకు చాలా వృద్ధాపై ముసలాడు అయిపోయాడు అనమాట. ముసలాడు అయిపోయేటప్పటికి పెద్ద కుమారుని పిలిచాడు. ఎవరు? యాకోబుని పిలుస్తూ ఉన్నాడు. అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి, అనేకమైన దీవెనలు పొందుకోవడానికి ఎవరిని పిలిచాడు? ఇస్సాకు పెద్ద కుమారుని పిలిచాడు. అయితే పెద్ద కుమారుని పిలిచి అంటూ ఉన్నాడు, బాబు ఇంక నేను ఆఖరి గడియలు ఆఖరి రోజుల్లో ఉన్నాను, నీవు అడవికి వెళ్ళి ఏదైనా ఒక మంచి వేటాడి ఒక జంతువును వేటాడి మరి చక్కగా కూర వండుకునిరా, ఆఖరుసారిగా నేను తిని నేను తృప్తి పొందుతానన్న మాట తండ్రి చెప్పాడు పెద్ద కుమారుడితోటి. ఈ మాట ఎవరన్నారండి? తల్లి. చూసారా, అక్కడ తల్లి విన్నది, రెబెకా విని వెంటనే ఎవరికి చెప్పింది? మళ్ళా చిన్న కుమారుడికి చెప్పింది. చూసారండి, నటన అన్నమాట, నటించడం అన్నది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో నటించకండి అని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే లోకంలో ఎక్కువగా ఇదే నడుస్తూ ఉన్నది. నటించడం, దేవుని మోసాలు చేయడం, అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ తల్లి అయిన రెబెకా ఎవరిని పిలిచి? యాకోబుని పిలిచి, బాబు మరి తండ్రి అన్ని ఆశీర్వాదాలు మరి మీ అన్నగారికి ఇచ్చేయబోతున్నాడు కాబట్టి మరి దయచేసి మీ అన్నగారి కంటే ముందు నువ్వు వెళ్ళిపోయి ఏదో ఒక చక్కటి ఒక గొర్రెను తీసుకుని అది చక్కగా నువ్వు వండిస్తాను, అది పట్టుకెళ్ళి నీ తండ్రికి తిరిగానని చెప్పింది. ఎవరు చెప్పారండి? రెబెకా చెప్పింది. ఎవరికి? చిన్న కుమారుడికి. మరి రెబెకాకి 2 కొడుకులు కదా,
ఆ చిన్న కుమారుని ఎందుకు ప్రేమిస్తుంది మరి రెబెక్క? మరి పెద్ద కుమారుని ఎందుకు ప్రేమిస్తలేదు? అక్కడ కూడా ఏముంది? అక్కడ స్వార్థం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ ఆదికాండం కాంచి స్టార్ట్ అయింది. స్వార్థాలు ఇవన్నీ కూడా, ఈ నటనలు నటించగానే ఇవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి 22వ వచనం ఇక్కడ మనం చూసుకుంటే, యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు తడివి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులు అనేను. అంటే యాకోబు చేతులు అతని అన్నయ్యన ఏసావు చేతులు రోమములు గలదైనందున. ఏసావు గారి చేతులు ఎలా ఉండేయండి? ఇక్కడ రోమాలతో ఉండే అంట. అంటే తండ్రి ఆ కళ్ళు కనపట్టలేదు, తడిమి చూస్తూ ఉన్నాడు అనమాట. దేని పెట్టారు. అందుకని మరి దేవుడు ఇక్కడ మన చూడంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ కూడా ఏమి జరిగిందంటే నటన ఇక్కడ ఎక్కువగా జరిగింది. కాబట్టి దేని పెట్టారు, మనము కూడా మన జీవితాల్లో అటువంటి నటనలు నటించాలని మానేసి మన దేవునిలో నిజ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. ఏ ఆశీర్వాదాలు పొందుకోవాలండి? నిజమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇప్పుడు యాకోబు గారు నిజమైన ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చేసాడు? యాకోబు గారికి ఇచ్చాడు. చిన్న కుమారుడు పెద్ద కొడుకు. అయితే తర్వాత మళ్ళా కొన్ని ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చారు? కొన్ని ఇచ్చాడు పెద్ద కొడుకు. అంటే ఇక్కడ మరి నటన జరిగింది కదా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యొక్క విషయాల్లో ఇంకా మనం చూసుకుందాం. చూడండి, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6. కాబట్టి దెలీలా, నీ బలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బాధించుచున్న నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7వ నిరంజి చువ్వలతో నన్ను బంధించిన నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవునని ఆహ్మద్ చెప్పారు. చూసారండి, ఇక్కడ దెలీలా నటన చేసింది. ఎవరి దగ్గర నటన చేసింది? సంసోను గారి దగ్గర నటన చేసింది. అందుకని సంసోను గారి దగ్గర దెలీలా నటించింది ఇక్కడ. ఎందుకంటే ఆ నటన తెలుసుకున్నది. సంసోను బలాన్ని తెలుసుకుంది. ఆ ఫిలిష్తీయులకు అప్పగించడానికి ఆ యొక్క పన్నాగము పన్నెండు. దేని పెట్టారు. ఇక్కడ ఎవరండి? రెండోది మనం చూసుకుంటే ఇక్కడ యాకోబు నటించాడు మొట్టమొదటిగా. రెండోదిగా ఎవరు నటించారు? దెలీలా నటించారు. మూడోది మనం చూసుకుంటే చూడండి, సౌలు గారు దావీదు ఎదుట నటించాడు. ఎందుకు? దావీదును చంపడానికి. ఎవరు నటించారండి? సౌలు దావీదు ఎదుట నటించాడు. ఎందుకు? దావీదుని చంపడానికి నటించాడు. నటన అక్కడ మనకు మూడోదిగా కనబడుతూ ఉన్నది. 4వది చూడండి, 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 1-2 మాటలు మనం చదువుకుందాం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామరునొక సుందరవతియకు సహోదరు ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చేయవలనను దుర్లభమని ఆమెను గ్రహించి చిత్తాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చాలండి చిక్కుపోయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసుకుంటే ఆమ్రోను నటించాడు. ఎలా నటించాడు? తను రోగి అయినట్టు నటించాడు. ఇక్కడ ఎలాగండి? రోగి అయినట్టు నటించాడు. మంచం మీద ఉండి జబ్బు పడినట్టు నటించాడు ఇక్కడ పాపం చేయడానికి. చూసారండి, ఎవరో ఆమ్రోను నటించాడు ఇక్కడ. ఎవరిని? తాను రోగి అయినట్టు నటించి తామారుతో ఏం చేశాడు? అక్కడ పాపంలో పడ్డాడు. చూసారండి, అక్కడ కూడా
ఎంత నటన ఈ దినాల్లో ప్రపంచం అంతా ఏం నడుస్తున్నది? నటన, మాయ, ఇదే నడుస్తూ ఉన్నారు ప్రియది బిడ్డలారా. అదేవిధంగా మనం చూసుకుంటే అననీయ సప్ఫీరాలు కూడా ఇద్దరు కనబడుతూ ఉన్నారు మనకి. వాళ్ళు పేతురు ఎదురు నటించారు. వాళ్ళు ఎవరు ఎదురు నటించారండి? పేతురు ఎదురు నటించారు. వాళ్ళు ఏం నటించారు? కొంత సొమ్ము దాచేసుకున్నారు. వాళ్ళు భూ అమ్ముకొచ్చి ఏం చేశారు? వాళ్ళు కొంత సొమ్ము దాచేసుకున్నారు. అప్పుడు పేతురు అంటే ఉన్నాడు, ఇంతేనా మీరు అమ్మింది? మీరు భూమి ఇంతకని అమ్మారంటే వాళ్ళు ఏమంటున్నారు? ఇంతగా మేము అమ్మమని నటించారు. ఆ నటన మన దేవుని దగ్గర పనిచేస్తుందండి? పనిచేస్తుందా? మన మనుషుల దగ్గర పనిచేస్తుంది. మనం వింటాం, మనం చేస్తాం. దేవుడి దగ్గర నటన ఏది పనిచేయదు. వెంటనే అననీయ సప్ఫీరాలు దేవుడు ఏం చేశాడు? ముత్తుడండి. ఇద్దరు ఒకే రోజు వాళ్ళు ఏమయ్యారు? మరణించారు. నటన దేవుని దగ్గర పనిచేయదండి. నటించొద్దు. మనం ఎప్పుడు కూడా మనకున్నది ఉన్నట్టు మనము జీవించాలి. ఉన్నది ఉన్నట్టు మనము నడుచుకోవాలి. ఉన్నది ఉన్నట్లు మనం నటించొద్దు అసలు ప్రియ దేని పెట్టారు. అదే మరి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ గెహాజీ చూసుకుంటే ఇక్కడ ఎలీషా ఎదుట నటించాడు. ఇక్కడ ఎవరు ఎదుటండి? ఎలీషా ఎదుట నటించాడు. ఎందుకు నటించాడు? ధనము కొరకు, వస్తువుల కొరకు, ఆ యొక్క అనేకమైన వస్తువుల కొరకు నటించాడు. ఎవరు? గెహాజీ. ఆ నటన అక్కడికి ఏమైంది? చూసారండి, ఎప్పటికైనా సరే మనం దేవుని దగ్గర అబద్ధాలు ఆడి దేవుని దగ్గర మనం ఒప్పుకోకపోతే ఈ నటనలన్నీ కూడా ఏదో ఒక సమయాన్ని మనకి జీవిత కాలం కూడా మనల్ని లేవనెత్తకుండా చేసేస్తాయి. ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. అందుకునే దేవుని దగ్గర ఎక్కడైనా నటించండి, కానీ మన దేవుని దగ్గర మనం నటనలు ఏమి కూడా అక్కడక్కరావు పని చేయవు. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఇస్కరియోతు కూడా యేసు ప్రభువు మీద నటించాడు. ఎందుకు నటించాడు? ఆయనను అప్పగించడానికి ఇస్కరియోతు నటించాడు. యేసు ప్రభు దగ్గర ఆయన నమ్మడానికి నటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు జీవితం ఏమైపోయింది? ఆ కాలంలో భయంకరమైన మరణానికి గురయ్యాడు. అందుకని మన జీవితంలో నటన అనేది అసలు మనకి రాకూడదు, మనకి కలగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ నటించడంలోనే మన జీవితాలన్నీ కూడా వ్యర్థంగా గడుపుతూ ఉన్నాం. ఈ నటనలో ఏదో ఒక సమయాన్ని దేవుడు మన నటనలన్నీ బయట పెట్టే రోజులు, బయట పడే రోజులు మనకి కనబడుతూ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం, ఒకవేళ ఏమనుకుంటున్నాం అంటే మనం నటిస్తున్నాం, మన దేవుడు చూడట్లేదు, మనం నటిస్తున్నాం, ప్రజలు చూడట్లేదు, మనం నటిస్తున్నాం, ఎవరికి తెలీదు అని మనం అనుకుంటున్నాం. మన నటనలు యావత్తు ఎక్కడ ఉందండి దినాన్ని? జాగ్రత్త ప్రియ దీన్ని పెట్టారా. అందుకని ఇక్కడ ఉన్నాడు, మన యోగ్యంగా ఉండాలంట. వాక్యంతో ఎలా ఉండాలంట? చూడండి, లోకసువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. మంచి నేలను బాప్తిసం తీసుకున్న అందరూ కూడా దయచేసి ఏదైనా మన హృదయంలో ఏదైనా ఉంటే మీరు దేవుని ఇప్పుడు అడిగిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు కదండి. అయ్యో నేను అది చేశాను కదా, ఇది చేశాను కదా, బల్లారాధనలో పాల్పొంది మనం చదువుకుందాం. శరీరము యవనస్తులు రెండు ఒకళ్ళు ప్రార్థన చేయండి. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పెద్దలు రండి. నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా నిన్ను నమ్ముకొనేది, నేనే ప్రభువా నిన్నప్పగించేది, నేనే ప్రభువా
తీసుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని ఇది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఇలాగూ మీ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధోగినని. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. చూడండి, మనము ఈ దినాన్ని ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం తీసుకున్నామన్నా ఆయన శరీరము మనం తీసుకున్నామండి. ఆయన శరీరము తీసుకున్న తర్వాత రెండవదిగా మనం ఏం తీసుకుంటున్నాం, ఆయన రక్తం కోసం. పరిశుద్ధుడా నీకే వందనాలు, గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన దేవా. దైవజనులకు వందనాలు తండ్రి నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన దేవా. ఈ రక్తం తీర్చుకుంటుండగా మీరు తోడుండండి. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపి కష్టాయం వీచును, నీ రక్తధారలే ఇలా పాపి కష్టాయం వీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కాచినటి విలువైన రక్తధారచే, నీ సిల్వలో కాచినటి విలువైన రక్తధారచే పాపము విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. పాపము విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పందివలే పొల్లినను కుక్కవలే తిరిగిన నన్ను, పందివలే
నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దయించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దయించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దయచేసి అలాగ నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి నాయన ఈ యొక్క 7వ నెలలో మొదటి ఆదివారంలో ఈ బల్ల ఆరాధన కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మరి దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన ఆశీర్వాదాల బిడ్డల మీద కుమ్మరించండి. నీ రక్తము, నీ శరీరము తిన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు నాయన నరకంలో పడవేయరనే వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అలాగే నాయన వ్యర్థముగా నాయన గడపకుండా ప్రభా నీ సన్నిధికి నాయన నడిపించాను నాయన. అలాగే నాయన మీరు దినాన్ని నాయన చక్కగా ఈ యొక్క కార్యక్రమం అంతట్లో నాయన మీరు చక్కగా జరిగించుకున్నారు. మీ స్తుతులు స్తోత్రాలు. అలాగే నాయన మరి ఎంతో భయంకరముగా ప్రభా ఈ వానలు చెప్పాడు కానీ ఏమి లేకుండా మా చక్కటి వాతావరణం మీరు ఇచ్చారు తండ్రి. మీ స్తుతులు స్తోత్రాలు. అలాగే ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిచయం నడుతున్న పరమ తండ్రి, ఆమేన్. అలాగ నించున్నట్టయితే చందా పాట పాడేసుకుందాం. మనం చందా పాట పాడండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. ధరలోన ధనదానిము నీకియ్యగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనదానిము నీకియ్యగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరకియ్య పరలోకనాథుడు నీకియ్యగా, మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకియ్యగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకియ్యగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా. ఏడంత ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయడు క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయో క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగముని వెనుదీతువా, వెనుదీతువా. వెలుగుగా వర్షములు కలిగించే ప్రభుని, వర్షములు కలిగించే ప్రభుని ఉచితముగా. వెలుగించి ధరపైన ప్రభు నామము, కలిపి కొలది ప్రభునకు అర్పింపగా. వెలుగించి ధరపైన ప్రభు నామము, కలిపి కొలది ప్రభునకు అర్పింపగా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా, వెనుదీతువా. కలిగించి సకలాంబు సమృద్ధిగా, తొలగించి బలుబాల పరితాపులు. కలిగించి సకలాంబు సమృద్ధిగా, తొలగించి బలుబాల పరితాపులు. బలియాయ నీ పాపములకేసువే, నిలువంగ
దయచేసి అందరూ కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు యొక్క కార్యక్రమాన్ని మనం మరి మన వివాహం చేసుకుని వెళ్ళారు గెద్దడ సతీష్, అలాగే ప్రిస్కిల్లా మరి మన మధ్యన ఉన్నారు. ఆ బిడ్డలిద్దరిని మరి తల్లిగారు మరి పాట పెట్టుకోవాలని ఆశించారు. ఆ బిడ్డలిద్దరు ముందుకు వస్తే మరి 1000 రూపాయలకి తల్లిగారు ఆ పాట పెట్టుకుంటారని ప్రేరేపణ కలిగింది. సతీష్ అలాగే ప్రిస్కిల్లా. ఎప్పుడు వచ్చారమ్మ? రాత్రి 4 రోజులు. ప్రభునందు ప్రియమైంది ఏం పెట్టలేరు. మరి చక్కగా ఈ దినాన్ని మరి వివాహం చేసుకుని భోజనాలు బట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయారు. వీళ్ళు ఉద్యోగ రీతిలో ఇద్దరు కూడా చక్కటి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు మహాకృపను బట్టి మరి బిడ్డలిద్దరిని దేవుడు ఈరోజు మళ్ళీ యొక్క మందిరానికి నడిపించారు. దేవునికి స్తోత్రం. బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి ఎస్తీర్ గారు బిడ్డలిద్దరిని పాట పెట్టుకోవాలని ఆశించారు. ఆ బిడ్డలిద్దరిని ఈ దినాన్ని మందిరంలో మన పేట జరుగుతున్నది. దేవుని పాట 100 రూపాయలండి, 200 అండి. ఇలా అందరూ పాడేసి ఏం చేస్తాయి మామూలుగా 200 అండి, 300 అండి, 300 పాడుకొడుతూ అందరికీ ఒక్కొక్కరు 40,000 రూపాయలు జీతం తెస్తున్నారు నెలకి. 400 అండి, 500. దేవుని పాట మొదటిసారి 500, 600. పాడినలో పాడుతున్నారు కానీ కొత్త వాళ్ళు ఎవరు పాడలేదు. 600, 700, రెండోసారి 700, 800, 800. పాస్టర్ గారి పాట 999 రూపాయలు. మరి ఎస్తేర్ గారు బిడ్డలిద్దరిని 1000 రూపాయలు పాడుకున్నారు. అందరూ హస్తాలు బిడ్డల మీద చూపించండి. ప్రార్థన చేద్దాం. ప్రభు పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి నాయన సహోదరులు, నీ లోటు నీ భార్య ఫలించు ద్రాక్షలో ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలైవ మొక్కల వల్ల ఉంటారని నేను వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. చక్కటి నాయన భార్య, నీ లోగిట భార్య, చక్కటి భార్య అని ఇచ్చారు సతీష్ ప్రభు. వాళ్ళ దాంపత్య జీవితంలో నాయన వాళ్ళిద్దరూ చేసుకున్న ఉద్యోగంలో, వారిద్దరు సంసార జీవితంలో ప్రభు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఇరుకులు, ఎటువంటి సమస్యలు వచ్చినా నాయన ఎటు తొట్టిలు పోకుండా నాయన దేవునిలో ఉండడానికి మీరు సహాయం చేయండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అబ్రహాము సారా కుటుంబంలాగా బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. అలాగే మరి నాయన ఎలిజబెత్ జకరే కుటుంబంలాగా బిడ్డలిద్దరు దీవించి ఆశీర్వదించండి. ఇస్సాకు రెబ్సా కుటుంబంలాగా బిడ్డలిద్దరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ దినాన్ని ప్రభు సతీష్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి వివాహం కోసం ప్రార్థించడం చక్కగా జరిగింది తండ్రి. అలాగే నాయన గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. బిడ్డకు నాయన నీ చిత్తం మీద గర్భఫలం దయచేయండి నాయన. నీ లోగిట నీ భార్య ఫలించి చక్కటి భార్య అని ఇచ్చారు. ఇంకా వలైవ మొక్కల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు చేసుకునే ఉద్యోగంలో నాయన అన్నిట్లో మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నడుతున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. వెళ్ళారు. మరి ఆ బలహీనత తగ్గితే మళ్ళీ కనకేలంక ఆ క్షేమంగా నన్ను నడిపిస్తే మరి కానుక వేసుకుంటానని బిడ్డ అనుకున్నారంట. దేవుడు నిజంగా నాకు క్షేమంగా నడిపించారు. మరి దేవుని మందిరంలో కానుక సమర్పించుకున్నారు. ఆ బిడ్డ ఆరోగ్యం కోసం మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కొబ్బరికాయల డబ్బులో కూడా దేవునికి కానుక ఇచ్చారండి. ఆ యొక్క కుటుంబం కోసం, ఆ బిడ్డలు, ఆ తోటల కోసం, ఆరోగ్యం కోసం మనం ప్రార్థించేందుకు మరి మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే దయమణి గారు ఆ ఇంట్లో చిన్న ఆ బంగారు వస్తువు పడిపోయిందంట. అది దొరికితే కానుక వేసుకుంటాను అనుకున్నారంట సహోదరి. అది ఇంట్లోనే దొరికిందంట. దేవుసారి అంటండి ఆ బెండకాయలు మొట్టమొదట వచ్చిన ఆ డబ్బులు దేవుని మందిరానికి సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తోట ఎంతో పెట్టుబడి పెట్టారు. మరి చక్కగా అన్నీ ఎంతో కష్టపడి ఆ యొక్క వ్యవసాయాన్ని పండిస్తూ ఉన్నారు. మరి 30 గారు 100 ఫలించాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే అతడు సతీష్, అలాగే ప్రిస్కిల్లా అనే దేవుడు మరి చక్కగా మందిరానికి నడిపించారు. ఆ బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. అలా చింతపల్లి మేరీ గారి కుమారుడు మరి ప్రయారే వస్తున్నారని
మరి కానుకిచ్చి ప్రార్థించమని కోరారండి. ప్రయాణం కోసం మనం ప్రార్థన చేద్దాం. క్షేమంగా బిడ్డ ఇంటికి చేరేలాగా మనం ప్రార్థన చేద్దాం. అలా చింతపిల్లలు సంతోషంగా దర్శనం భావించి అలాగే మరి కుటుంబం కోసం జగ్గారావు గారు ఎంతో బలహీనంగా ఉంటూ ఉన్నారు. అలా సంతోషం గారు కూడా ఎంతో మరి చాలా నీరసంగా ఉంటూ ఉన్నది. ఆ బిడ్డల కోసం ఎక్కువగా మరి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి జగ్గారావు గారు పాపం ఆయన ఎంత కొంచెం బాగుంటే మందిరానికి రావాలని ఎంతో ఆశ కలుగుతుంది, కానీ పాపం నుంచోలేకపోతున్నాడు. అయినా మొన్న వెళ్ళి నేను ప్రార్థన చేసి వచ్చానండి. అలాగే ఆ బిడ్డలిద్దరు ఒంటరిగా ఉంటున్నారు. ఆ బిడ్డలిద్దరికి దేవుడు చక్కటి ఆరోగ్యము దయచేయనుగాక. ఆమేన్. మరి ఇక్కడ ఒక ముఖ్యమైన సంఘటన నేను చెప్తూ ఉన్నాను. ఆ భోజనాల విషయాలు నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ. మరి రేపు వచ్చే వారం చింతపిల్ల వారి గ్రూపు, అలాగే కొప్పాడు వారి గ్రూపు, అలాగే గెద్దాడ ఐజగ్ వాళ్ళ గ్రూపు, పద్మ గారు, అలాగే మాతమ్మ, వీళ్ళు అంటే మీకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే మానేయండి. వచ్చే నెల మళ్ళీ క్రమంగా ఎవరైనా పెట్టేసుకుంటారు. మీకు ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీరు పెట్టుకుంటానంటే క్యాటరింగ్కి ఇచ్చేయండి. ఎందుకంటే ఎవరి గ్రూపు భోజనాలు అయితే వాళ్ళ వడ్డించుకోండి, లేకపోతే మానేయండి భోజనాలు. ఇప్పుడు వచ్చే నెల చెట్టు దగ్గర గ్రూప్ అనుకోండి, వాళ్ళన్నీ తెచ్చుకుని వాళ్ళ వడ్డించుకుంటారు. అలాగే ఇక్కడ మళ్ళీ నెల ఈ గ్రూప్ అనుకోండి, వాళ్ళ తెచ్చుకుని వాళ్ళ వడ్డించుకుంటారు. ఎవరి గ్రూప్ అయితే వాళ్ళ వడ్డించుకోండి భోజనాలు కూడా, లేకపోతే మానేసేయండి భోజనాలు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మరి ఎన్ని భోజనాలు పెట్టినా నేను చెప్పకూడదు, కానీ ఎందుకంటే అనేకమైన సమస్యలుగా మరి కనబడుతూ ఉన్నాయి. అలా సంఘంలో ఏది జరిగినా సంఘస్థులో వడ్డింతారు. ఇక్కడ సర్వాధికారి మీకు లెక్కలేని వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. మీకు ప్రభ గడిచిన ఎంతకన్నా కాసు కాపాడి మీ చదువు రకాల భద్రపరిచినందుకు దేవతి దేవునికి వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి 7వ నెలలో మొదటి ఆదివారంలో ప్రవేశపెట్టిన ప్రతి కుటుంబాన్ని కూడా ఎంతకన్నా కాసు భద్రపరిచినందుకు దేవతి దేవునికి వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పెట్టి చొప్పున దీవించి ఆశ్రయించినందుకు దేవతి దేవునికి వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అలాగే ప్రభు సంఘానికి అనేకమైన బిడ్డలు రాలేకపోయి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డలు అయితే బలతో ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని ఆశ్రయించినందుకు మీకు లెక్కలేని వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం అందించిన దైవజన్ గారి కుటుంబాలు కూడా ఎంతగానో కాసు భద్రపరిచినందుకు దేవతి దేవునికి వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి. ప్రభా అక్కడ పనిచేసే ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పెట్టి చెప్పిన మీరు దీవించి ఆశ్రయించుకుని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభు అక్కడి నుంచి ప్రయాణం వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డకు కూడా శ్యామకర ప్రయాణం ఆ బిడ్డలకు కలగజేయమని, అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్క బిడ్డకు కూడా శ్యామకర ప్రయాణం కలగజేయమని ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి పాటలు పాడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభు కానుకలు వేసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి స్వస్థపరచమని ఆశ్రయించినందుకు దేవతి దేవునికి వేలాది ప్రవేశపెట్టారు. ఆయన సంఘ పెద్దల కుటుంబాన్ని దీవించాల్సి, సంఘ విశ్వాసులు దీవించండి, స్త్రీల సమాజాన్ని దీవించండి, ఎవరి బిడ్డల్ని యవనస్తురాలు పరిచయం చేసే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, కాన్వెంట్కి వెళ్ళే బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. అలా కాలేజీకి వెళ్ళే బిడ్డలు ప్రభావ మరి దీవించి ఆశీర్వదించండి నాయన. అనేక నడుతున్న పరం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. దయచేసి